అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యింది. పవర్ఫుల్ గాస్పల్, దీంట్లో శక్తి ఉంది. ఏంటంటే దీనికి ఉన్న పవర్, నమ్మేవాడు ఎవడైనా కావచ్చు, వాడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, నమ్మేవాడు ఎవడైనా కావచ్చు, వారికి రక్షణ కలుగు చేయుటకు దీని లోపల మహత్తరమైన శక్తి ఉంది. ఇది శక్తి కలిగినటువంటి సువార్త. ఇది మనుషులను రూపాంతరపరిచేస్తుంది, మనుషులను మార్చేస్తుంది. ఈ సువార్త ఒక మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఉన్నట్టుగా వాడు ఉండడు, వాడి జీవితంలో ఒక అద్భుతమైన మార్పే సంభవిస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నీ లోపలికి సువార్త వచ్చే పని చేస్తే అది చెప్పడానికి అవతల ఏమున్నా కానీ నేను వస్తాను, చెబుతాను, నేను సిగ్గుపడనన్న ఆ సువార్త పని కొరకైన ఆసక్తి మన లోపల అది మండుతూ ఉండాలి అన్నమాట. చెప్తాను వినండి ప్రియులారా. మాకు శ్రీకాకుళం బోర్డర్లో ఇచ్చాపురం అనే ఊరుంటుంది. అక్కడ ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన అమ్మ యేసు ప్రభువుని నమ్మింది. ఆమెకు 7 కొడుకులు, 2 కూతుర్లు, 9 మంది సంతానం. భర్తకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. ఏమండి, సిమెంట్ అమ్ముతారు, ఐరన్ అమ్ముతారు, రోజుకే లక్షల్లో చేస్తారు వ్యాపారం. వాళ్ళు మోటార్ బైకులు అమ్ముతారు, బంగారాలు అమ్ముతారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. కానీ ఆ తల్లి ప్రార్థన, ఆ అమ్మ కన్నీరు, ఆమె జీవితం చూసిన 7 కొడుకులు, ఆ 2 కూతుర్లు మారు మనసు పొంది వారికి పుట్టిన పిల్లల్ని ప్రభువులు నడిపించుకొని, వారికి పుట్టిన వారు కూడా ప్రభువులు నడిపించుకొని ఈ రోజున సంఘంలో సుమారు 150 మంది పైచులకు మనుషులు ఆ కుటుంబీకులే ఉంటారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటారు, సంవత్సరంలో 1-2 సార్లు. నేను తరచూ పోయేవాడు నా దినాల్లో. ఏమండి, సరే ఒకసారి మీటింగ్ వెళ్తే, వింటున్నారా లేదా మీరు? మీటింగ్ వెళ్తే ఏమండి, మేము ఎప్పుడు ఎవరింట్లో ఉంటామో, చిన్న అబ్బాయి ఇంట్లో ఉంటాము. ఆయన వచ్చి, బ్రదర్ నేను సిస్టర్ రైస్ వేడిగా ఉండాలని పెట్టలేదు, అన్నీ వంటలు అయిపోయినాయి, నాతో పాటు వచ్చిన మరొక స్పీకర్ ఉన్నాడు, ఆ అన్నని మీరు తీసుకొచ్చేయండి, మేము ముందెళ్ళిపోతామన్నారు. వాళ్ళకే మాకున్న ఫ్రెండ్లీ ఏమంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ని బట్టి మీరు వెళ్ళండి బ్రదర్ని తీసుకొస్తానని చెప్పా. మొత్తానికి ఆయన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచం మీద ఆయన బ్యాగ్ పెట్టాను. ఏమండి, మంచం మీద నా లగేజీ ఉంది, అన్న మీరు అక్కడ, నేను ఇక్కడ ఉంటాను, మీకు ఏది అవసరమైన నన్ను అడగండి, నేను మీకు పరిచర్య చేస్తానని చెప్పాను. మంచి తమ్ముడు అన్నాడు. అన్న తర్వాత ఇల్లంతా ఎలా చూస్తున్నాడు. కొంచెం డబ్బులున్న వాళ్ళు ఇల్లు కదా, బాగా నచ్చినట్టుంది అన్నగారికి ఇల్లు. నచ్చిన తర్వాత తమ్ముడు స్వామి అన్నాడు. ఏమన్నా అన్నాను. ఏంటి వీళ్ళ ధైర్యం అన్నాడు. ఎందుకు అలాగ అంటున్నాడు చూసారా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంగరాలు, గొలుసు, తర్వాత ఏమో రింగులు ఉన్నాయి, ఇవి నిజమైన అసలు సిస్టరైన బంగారమే తమ్ముడు. సిస్టర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది ఏంటో. అక్కడ చూసావా పర్సు దెబ్బగా ఉంది, లోపల కొంచెం బాగా డబ్బులున్నట్టు కనబడుతున్నాయి. ఆ బీరువాక తాళాలు గుచ్చే ఉంది, ఆ తాళాలు గుత్తు కూడా తీసుకుని వెళ్ళలేదు వీళ్ళకి ఎంత ధైర్యం అన్నాడు. ఇవన్నీ మనకేం పని అండి, మనకి విడిదిచ్చారు, వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మనకు అవసరమా? అవన్నీ మనకి ఎందుకులే అన్నా. అయినా ఎందుకు అలాగంటున్నారు ఇవన్నీ చూశానంటే, తమ్ముడు ఒక విషయం చెప్పనా, యేసు ప్రభువే కానీ నా లోపలికి రాకపోయి ఉంటే ఇవన్నీ ఇప్పుడు లేపేద్దాం తమ్ముడు. మీకు నవ్వొచ్చినట్టే నాకు నవ్వొచ్చింది ఆ రోజు. కానీ అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటన్నా అలా బాధపడుతున్నారు అన్నాను నేను. తమ్ముడు, స్టూవర్ట్పురంలో అమ్మా నాన్నలు ఇద్దరూ పచ్చి దొంగలే, ఆ దొంగలకు పుట్టినోడిని నేను. చిన్నప్పటి నుంచి దొంగతనాలు అలవాటు అయిపోయి, అటు చెన్నై నుంచి విజయవాడ, ఇటు విజయవాడ నుంచి హైదరాబాదు, ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు జైలు కత్తిరించుకుంటా బ్యాగులు అంక విడ్డూరం చెప్పనా, మా విశాఖపట్నం సింహాచలం సింహాద్రప్పన్న నెత్తి మీద కిరీటం కొట్టేశాడు ఈయన. అది నా జీవితం. ఎప్పుడైతే సువార్త నా జీవితంలోకి వచ్చిందో, ఈ రోజున దొంగతనం చేయడానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ దొంగతనం చేయబుద్ధి వేయట్లేదు తమ్ముడు. ఎంత అద్భుతంగా మార్చింది సువార్త నన్ను. అదండి క్రైస్తవ్యం అంటే, అదండి క్రైస్తవ్యం అంటే. ఇదివరకు ఎలాగైతే ఉన్నామో అది గొంగల పురుగులా జీవితం. సువార్త నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు సీతాకొక చిలుక మాదిరి మారిపోయి నువ్వు రూపాంతరం చెందితే అది కదా సువార్త శక్తి నీలో పనిచేసినట్లు.
పౌలు అంటాడు, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, యేసునామమునకు విరోధంగా పనిచేసిన వాడును, దైవదోషణ చేయమని వీళ్ళని బలవంతం చేసిన వాడని, వీళ్ళ చావుకు నేను సమ్మతి పలికిన వాడని, ఈ రోజున ఆ యేసుక్రీస్తుకు దాసుడునైపోయాను నేను. సువార్తకున్న శక్తి నన్ను మార్చింది. అక్కడ నాకు అవమానం ఉందని తెలుసు, అక్కడ నా చావు ఉందని తెలుసు, కానీ సిద్ధముగా ఉన్నాను. నేను సిగ్గుపడను, వస్తానని ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలుసు సువార్త యొక్క శక్తి ఏంటో. ఐ నో ద గాస్పల్. ఇప్పుడు నేరుగా మీ మొకాల మీద అడుగుతున్నాను, సువార్తను గూర్చి ఎరుగుదు. నేను అది తప్పుపట్టడం లేదు. సువార్తని ఎరుగుదువా? సువార్తని జీవిత అనుభవంలోనికి వచ్చిందా? అది ఆలోచించుకోండి. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో సిరియన్లకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య యుద్ధం వచ్చినప్పుడు సిరియన్తో పోట్లాడడానికి ఇశ్రాయేలుకి శక్తి లేక వాళ్ళు భయంకరమైన కరువును అనుభవిస్తున్న రోజులవి. ఆ కరువుల్లో ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కోసుకుని తినేటువంటి రోజులవి. ఆల్రెడీ ఒక అమ్మాయిని కోసుకొని తినేశారు, ఒక బిడ్డను కోసుకొని తినేశారు ఒక అమ్మాయిది. మరొక అమ్మాయి బిడ్డను ఇవ్వాలి ఈరోజు. ఆమె ఇవ్వనంటే ఆమె రాజు ముందు అంటుంది, రాజా తీర్పు తీర్చమంటే, మీరు యెహోవాను నమ్మారుగా, మీరు బయలును నమ్మలేదుగా, అందుకే ఇబ్బందులు వచ్చాయని. ఇవన్నిటికీ కారణం ఎలీషా ప్రవక్త అని సేవకుడి మీద పడిపోయాడు వాడు. ఇశ్రాయేలు రాజు సేవకుల మీద పడ్డాడు. ఆ ఎలీషాను బంధించి తీసుకురండి అని అంటే వారు ఎలీషా దగ్గరకు వచ్చేలోపుగా ప్రభువు చెప్పారు, రేపటికి ఇదే సమయానికి బోల్డంత ఆహారం ఉంటుందని చెప్పు ఎలీషా అంటే, వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి రాజుగారి ఇంటికి చెప్పండి, రేపటికి ఇదే సమయానికి విస్తారమైన భోజనం లభ్యమవుతుంది. ఈ దేవుడు చెప్పాడంటే రాజు దగ్గర ఉన్న ఒకటి ఎగతాళి కూడా చేశాడు. చివరికి ప్రియులారా, సిరియన్లు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు రథముల ధ్వని, యుద్ధాల ధ్వని వినిపించగానే, అమ్మో ఇశ్రాయేల్ ఎవరితోనో జతకట్టి మన మీదకి వస్తున్నారని సిరియన్లు భయపడి పారిపోయారు. సిరియా సైన్యమంతా భయపడి పారిపోయింది. అక్కడనే 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఏమని అనుకున్నారనంటే, ఎక్కడున్నా చచ్చేలాగున్నాం, వీళ్ళకే తినడానికి ఏమి లేకపోతే, వీళ్ళేది గార్బేజ్ పెంట మీద ఏమి వేయకపోతే, ఎక్కడున్నా చచ్చేలాగున్నాం, ఏమి వేయటం లేదు వీళ్ళు, వాళ్ళకే తినడానికి లేదు, మనం అక్కడికి వెళ్దాం, సిరియన్ల దండుపేటలోకి వెళ్దాం, ఎక్కడన్నా చస్తాం, అక్కడ పోయినా చేస్తాం, పదండి అని 4 వెళ్ళారు. సిరియన్లు ఎవరు కనబడడం లేదు. వాళ్ళ టెంటల్లో లేదంటే వాళ్ళ ఇళ్ళల ముందు, గుడారాల ముందు వండినవి, ఆల్రెడీ ఉడుకుతున్నవి ఏమేమేమో చూశారు. నేను అనుకుంటాను, ఇందులోంచి కొని తీసి ఎవండి సంతోషించి, అందులోంచి కొని తీసి తిని సంతోషించి గంతులు వేసుంటారేమో. అందులో ఒక కుష్ఠరోగి అంటాడు, మనము చెయ్యుచున్న పని మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకనే ఇక్కడ ఉండనేలా, పదండి రాజు యొక్క ఇంటికి వెళ్ళి చెబుదాం, ఇక్కడ బోల్డంత భోజనం ఉందని చెబుదాము అని వారు బయలుదేరడానికి ఇష్టపడ్డారు. ఒక విషయం చెప్తాను వినండి. 4 కుష్ఠరోగులు ఇప్పుడు పట్టణంలోకి వస్తున్నారు, రాజుగారి వరకు వెళ్ళాలి వస్తున్నారు. స్వాగతం పలుకుతారు అందరూ కుష్ఠరోగులకి. ఒరేయ్ కుష్ఠరోగులు, మీరు లోపలికి వస్తున్నారే, రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు వాళ్ళని. కుష్ఠరోగులు సమాజంలోకి రావచ్చా? మీరు ఎలా వస్తున్నారు మీరు లోపలికని రాళ్ళుచ్చుకొని కొట్టి చంపేస్తారు. కానీ 4 కుష్ఠరోగులు ఏమనుకున్నారో తెలుసా? రోజున రాళ్లతో కొట్టబడి చావనన్నా చద్దాం కానీ పదండి కొంతమందిని బతికిద్దాం. మనం వెళ్తే మనకెవడు స్వాగతం చెప్పేవాడు లేడు, మనకెవరు ఏమండి సాల్వాలు కప్పేవాళ్ళు లేరు, మనకెవరు స్వాగతించే వాళ్ళు లేరు. కానీ వాళ్ళు రాళ్లతో కొడితే చావనన్నా చద్దాం, పదండి వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం, బతికిద్దాం వాళ్ళని వచ్చారు. ఒక దైవజనుడు అందుకన్నాడు, ఆ 4 కుష్ఠరోగుల గట శరీరానికి కుష్టుంది కానీ వాళ్ళ హృదయాలకు కుష్టు లేదట. అందుకే మరొకరి గురించి ఆలోచించారు. ఈరోజు అక్కడ కూర్చున్న మనకు శరీరాలకు కుష్టు లేదు కానీ హృదయానికి కుష్ఠరోగం అంటింది. అందుకని నువ్వు రక్షణ పొందేవు కానీ మరొకరు రక్షణ కొరకు సువార్తను చెప్పడానికి ఆసక్తి లేక, ప్రియులారా వినండి, ఈ రోజున సంఘాలలో పడి ఒక రాలులా కూర్చుంటున్నాం, ఏ పని చేయకుండా మిగిలిపోతున్నాం.
కనుక ఈ సాయంకాలం ప్రభు అంటున్నాడు, పౌలుకున్న ఆసక్తిని చూడండి. రోమాకు వెళ్తే అవమానం ఉంది, రోమాకి వెళ్తే అక్కడ మరణం ఉంది. వస్తాను, నీ చెబుతాను అంటున్నాడు. కారణం సువార్తను ఎరిగిన వాడు, చెప్పడానికి గట్స్ ఉన్నటువంటి వాడు, చావనన్నా చస్తాను మీకు ప్రకటిస్తానంటున్నాడు. ఈరోజు ఆ తెగింపు సాహసం ఈ రోజున క్రైస్తవులు లేక, ఏ సువార్త అయితే మనం విన్నామో, ఏ సువార్త అయితే మనల్ని రక్షించిందో, ఏ సువార్త అయితే మనల్ని మార్చిందో, ఆ సువార్తను ప్రకటించవలసిన మనం, మీరు నొచ్చుకోకపోతే మాట అంటాను, మోగ కుక్కలమై మందిరాల్లో పడి ఉన్నామంతే. డప్ డాగ్స్, మోగ కుక్కలు, మోగ కుక్కల్లో కూర్చున్నాము సంవత్సరాల తరబడి. నీ కుటుంబ సభ్యుల్లో చాలామంది రక్షించబడలేదు, నీ బంధువులో చాలామంది ప్రభు దగ్గర రాలేదు, నీ స్నేహితులు చాలామందికి సువార్త తెలియదు, మనం ఉంటున్న గ్రామంలో చాలామంది సువార్త తెలియదు. మొరగవా, నువ్వు మాట్లాడవా? నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను కాను. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి. దేవుని సువార్త పని కొరకైన ఆసక్తి. ఈ ఆసక్తులు మనం కలిగి బ్రతకపోతే క్రమేపీ చల్లారి చివరకు మనం నిరుపయోగమైన వ్యక్తులుగా మారిపోతామేమో. జోనాథన్ ఎడ్వర్డ్ ఒక మాట ఇలాగ అండం విన్నాను, అది ఇంకో దైవజనుడు కూడా అన్నమాటే. ఏమన్నాడు తెలుసండి, ఒక మూలుండి తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలట. ఇటమ్మా, తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలు. నువ్వు దేవుని కొరకు ఏ పని చేయకుండా తుప్పు పట్టి నువ్వు చావడం కంటే ఆయన సువార్త పని చేస్తూ ఆయన కొరకు అరిగిపోవడమే మేలు. ఈ మాట నీకు అర్థమైతే, ప్రభువా సువార్త చెప్పే విషయంలో నేను సరిగా లేను అని నాకు అర్థమైంది, నన్ను కనికరించవా? ఈ ఆసక్తితో నీ సువార్తను ప్రకటిస్తాను, కొంతమందిని అగ్గిలోంచి లాగినట్టుగా నేను లాగుతాను అని తీర్మానించుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించే వెసులుబాటు శరీరం సహకరిస్తే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బాబు కదలదున్నా, ప్లీజ్ కూర్చోనన్నా, కూర్చోండి, కదలకూడదు అలాగా. ప్రార్థనా సమయం ఇది చాలా గంభీరమైన సమయం. సుమారు గంటలో ముగిద్దామనుకున్నాను, కానీ మళ్ళీ గంట పావు అయింది. అక్కగారు కూర్చోండి ప్లీజ్, లేవకూడదు అక్క, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. దేవుని పని పాడవుద్ది, ఇది మీకు నష్టం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, సువార్త పని కొరకు ఆసక్తి గలదాననై, ఆసక్తి గలవాడనై నన్ను నేను ప్రతిష్ఠించుకుంటా. మా సంఘ సేవకునితో కలిసి పనిచేస్తా. సేవకునికి కొంతమందిని పరిచయం చేసి వారిని ప్రభు దగ్గర నడిపిస్తా. నన్ను బలపరిచి వాడుకోండి నాయన. సువార్తను ప్రకటించుట అనే భారం నా మీద మోపబడింది. అయ్యో, సువార్త ప్రకటించకపోయినడలా ఎంతో శ్రమ, నాకు శ్రమ అంటున్నాడు పౌలు. ఈ మాటలు బైబిల్కే పరిమితం అవుతాయా? అది మన జీవితంలోకి మనం తెచ్చుకోవద్దా? ప్రార్థన చేసుకుని ప్రతిష్ఠించుకుందామా? ప్రార్థన చేసుకుని కూర్చోరా చెల్లి, కూర్చోమ్మా ప్లీజ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాల సమయం తీసుకోండి. ఇంకా ఎన్ని మాటలు చెబితే సువార్త పని కొరకు అయిన ప్రోత్సాహం నీలో కలుగుద్ది చెప్పు. చాలవా ఈ మాటలన్నీ? చాలవా ఈ ప్రసంగాలన్నీ? ప్రభువా, నన్ను బలపరచవా? నీలాంటి మనసు కలిగి నశించిపోతున్న ఆత్మలెన్నో నా చెంతనే ఉంటుండగా నీ హృదయ భారంతో నీ సువార్తను ప్రకటిస్తాను. నన్ను వాడుకోండి ప్రభువా. మా సేవకునితో కలిసి నన్ను వాడుకోండి, మా సంఘంతో కలిసి నన్ను వాడుకోండి అనే ఆసక్తి కలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, విన్న వాక్యం అది నీ కొరకే వచ్చింది అనే విషయం నీ బోధపడితే ఒక తీర్మానం చేస్తావా? అలా తీర్మానం చేసేవారు ఎవరైనా ఉంటే, సువార్త సేవ కొరకు తీర్మానం చేసేవాళ్ళు ఉంటే, మీరు కూర్చున్న చోట నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి మిమ్మలను కిందకి పంపిస్తాం. వందనాలన్నా, వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లి, వందనాలు సహోదరి, వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడు. బయట ఉన్న వాళ్ళకు కూడా పిలిపేది, బయట ఉన్న వాళ్ళకు కూడా పిలిపేది. ఒక తీర్మానం చేద్దాం. ఊరకనే వాక్యం విని అదొక వ్యసనంగా చేసుకొని కిందికి వెళ్ళొద్దు. విన్న వాక్యాన్ని స్పందించి ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని కింద. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. వందనాలు తమ్ముడు, వందనాలు తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.